అమ్మా ఆగమ్మా, ఓర్చుకో ఓర్చుకో, ఆగమ్మా ఆగు, ఓర్చుకో. అమ్మా 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 అమ్మా. నిరీక్షో పరీక్షః సిమంతనాన్ పరీక్షతి నాశనానవలంబే చండాక్ష ప్రత్యక్ష ప్రశ్నే సానుకూలం. చండాక్ష, ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూపు? ఈ లోకం నా వశమయ్యేది ఎప్పుడు? అది చెప్తామనే వచ్చానురా. మనకు మంచి గడియలు రానే వచ్చాయి. ఏంటి నువ్వు అనేది? పైకి చూడరా. కాసేపట్లో ఆ నక్షత్రమందు ఒక గడియలో ఒకే ఒక్క అమ్మాయి జననముందిరా. మామూలు అమ్మాయి కాదురా, ఎంతో శక్తివంతమైన అదృష్టవంతమైన అమ్మాయి. ఆమె యుక్త వయసుకు వచ్చిన తర్వాత నువ్వు వివాహం చేసుకున్నచో లోకం నీ వశమవుతుందిరా. ఇక నీకు తిరుగు ఉండదు. అదే ముందు చండాక్ష, ఆమె యుక్త వయసుకు రాగానే నా వశీకరణతో ఆమెను వివాహం చేసుకొని ఈ లోకాన్ని అతి క్రూరంగా కీచకంగా శాసిస్తా. ఇందులో ఒక కిటుకు ఉన్నది. నీ వశీకరణ గాని ఏ దుష్ట శక్తులు కాని అమ్మాయి మీద పనిచేయవు. అదే విధంగా ఆమె చదువుకొని జ్ఞానవంతురాలైతే ఎవరి మాట వినదురా. దుష్ట శక్తులను సైతం ధ్వంసం చేస్తుంది. మరి ఏం చేయమంటావు? నువ్వు ఆమె వెన్నంటే కాచుకొని ఆమె మనసునైనా దోచుకోవాలి, లేదా వాళ్ళ తల్లిదండ్రుల మెదడులో విషబీజం నాటి అమ్మాయి బతుకును అతలాకుతలం చేసి రాజ్యాన్ని ఏలురా. పాప పుట్టే గడియ రానే వచ్చిందిరా. నీ విధ్వంసానికి సమయం ఆసన్నమైనది. బయలుదేరు. చిన్నమ్మా, ఏమైందే? నాకు మగపిల్లాడు పుట్టింది కదా. లేదు కొడుక, నీకు మహాలక్ష్మి పుట్టింది కొడుక. ఏం మా లక్ష్మి చిన్నమ్మ, మాకెల్లుడే కట్ట ఉన్నది. దాని మీద పెట్టే ఖర్చు తప్ప ఏమైనా అచ్చేదున్నదా సచ్చేదున్నదా? మగ పౌరుడు పుడితే వంశోద్ధారకుడు, కష్టపడి సంపాదించుకుంటోడు, మమ్మల్ని చూసుకునేటోడు, మాతో ఉండటోడు. ఏం చేద్దాం, మా కర్మ. ఆ పాపను చదివియకుండా మారు దేశంలో వెళ్ళి వారి నాన్నను మారుస్తా. వెళ్ళగలా. నీ శక్తితో వేరే మనిషిలో ప్రవేశించి ఏదైనా ప్రయోగం చేద్దామనుకుంటే భస్మమైపోతావు. వద్దురా. ఏమయ్యా, నీ బిడ్డను బడికెందుకు పంపిస్తాను? చక్కగా పని కొట్టకపోతే పైసలన్నీ వస్తాయి కదా. బిడ్డ, పైలంగా పోయి చక్కగా చదువుకో. ఆగే, ఆగు ఆగు, ఎటో లగేసుకొని పోతానవు. మొన్నటిదాకా చిన్న పొల్లను వదిలేసిన అది బడికి పోతానంటే సప్పుడు జక ఇంట్లో నడు. ఏందయ్యా నీ బాధ? ఏదో పైసలు పెట్టి చదివించినట్టు గవర్నమెంట్ స్కూల్కే పోబట్టే, దాని చదివేదో అది చదవబట్టే. చదివి మనలో ఉద్ధరిస్తాదే. ఒక వయసు రాగానే పెళ్లి చేస్తే అన్ని వాడే చూసుకునే. ఇప్పుడు మనతోని కైకిలికత్తే ఎంతో కొంత ఇంటకైతే కదనే. చదివి ప్రపంచాన్ని వెళ్తుందా? చదువుకొని ఏదన్నా సాధిస్తే తప్పేముందయ్యా? ఒక ఆడపిల్ల ఎందుకని వెనకబడాలి? ఒక మొగోడు మాత్రమే ముందుకు పోవాలా? ఏదైనా సాధిస్తే ఏంది? కావాలంటే నేను ఇంకా ఎక్కువ మోటు కష్టం చేసి పైసలు సంపాదిస్తా. ఇది మాత్రం బడికి పోవాలి. కాదు లేదు అంటే పెట్టాపేడ చదువుకొని మా పుట్టింటికాడ చదివించుకుంటా.
అది కాదే. నువ్వు నాకేం చెప్పకయ్యా. బిడ్డ చక్కగా బడికి పో. చండాక్ష, మన ప్రయత్నం విఫలమైనది. చూసిన వారా ఆమె అదృష్టం. మనమెన్ని ప్రయత్నాలు చేసినా కాలం ఆమెకే అనుకూలిస్తుందిరా. ఇలా అని నీ ప్రయత్నాన్ని వీడకు. కాలం ఏదో ఒక రోజు మనకు అనుకూలిస్తుందిరా. ఎన్నే పొల్లా నేను ఇంటర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా అవ్వా. అమ్మా అమ్మా అమ్మా. అల్లుడు గారు, మీరు భలే చమత్కారం మనిషి. అగో, నా బిడ్డ రానే వచ్చింది. మా కొత్తోళ్ళు కదా, మిమ్మల్ని చూసి కంగారు పడతాంది బిడ్డ. బిడ్డ, నిన్ను చేసుకుపోయే పిల్లగాడు ఇతనే. ఏం కంగారు పడకు, పెళ్ళైనాక కూడా బంగారం వల్ల చదివించుకుంటా అన్నాడు. నిన్ను ఏడనో చూసి మెచ్చిండట, అందుకే. కాని కట్నం లేకుండా చేసుకునికి వచ్చిండ్రు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, దయచేసి మీరు వెళ్ళిపోండి. ఏం బాగుతున్నదే పిచ్చిదనా, గమ్మున దాన్ని లోపల తీసుకుపో. అది కాదండి. నీ గారాబం వల్ల ఇది ఇట్లా తయారైంది. నడువు లోపలికి. అయ్యా, ఏమనుకోకు, తెలియక వాగిందది. దాన్ని నేనొప్పిస్తా. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. అయ్యో పర్లేదు మామయ్య, ఖర్చులకి డబ్బులు ఉంచండి. అయ్యో, ఎందుకల్లుడు? అయ్యో తీసుకోండి మామయ్య, అభిమానం కొద్దిస్తున్నా. ఏడవకమ్మ ఏడవకు, నాన్నకు చెప్తాలే పెళ్లి వద్దని. బద్దండే బద్దు, గుత్తి గుత్తి సాగబడతా. వద్దు నాన్న, నాన్న వద్దు నాన్న, నాన్న వద్దు. చదువద్దే అంటే కట్టుబట్టి చదివిస్తుంది. ఇట్లా ఇజ్జత్ తీయడానికి కానీ చెప్పు దానికి. ఈ పెళ్లి చేసుకోకపోతే దాన్నైనా కొట్టి చంపుతా, లేదా నేనైనా ఇస్తాను తాగి చేస్తా. అమ్మా అమ్మా, నా వల్లే దెబ్బలు తిన్నావు, క్షమించమ్మా. చేసుకుంటాను, ఆనందంగా చేసుకుంటాను. నాన్నకు చెప్పమ్మా. ఏం టాపర్ గారు, ఇక్కడొచ్చి కూర్చున్నావు డల్గా. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ఆనందమే లేదు. ఓ, మార్క్స్ సరిపోలేదా? అలా ఏం లేదు. నాకంతా తెలిసింది, నిన్ను చూసుకోవడానికి పెళ్లి సంబంధం వారు వచ్చారని. ఎలా? ఎట్లనో అట్లా కానీ, మరి ఇప్పుడు ఏం ఆలోచించావు? మనసుకు నచ్చపోయినా మన వాళ్ళ కోసం మెచ్చక తప్పట్లేదు. నాకంటూ చదివి ఏదైనా సాధించిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుంది. కానీ పెళ్లి చేసుకొని చదవమంటున్నారు. అది జరిగే పనేనా? అణచివేస్తారా లేక అర్థం చేసుకొని చదివిస్తారా అనే ఒక ఆందోళన. అలా ఏం జరగదు, అనవసరంగా బాధపడకు, అంతా మంచి జరుగుతుంది. నా మాట విని వాళ్ళు చెప్పిన సంబంధాన్ని చేసుకో, లేదంటే అందరూ బాధపడాల్సి వస్తుంది. అంతే, ఇక తప్పదు. అంతా దేవుడే చూసుకుంటాడు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. సరే.